ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికం కావచ్చు, లేదా పరలోకంలో సరే కావచ్చు, నువ్వు చూడగలిగేటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే దేవుని యొక్క మహిమను చూడటం. దాని అంత అద్భుతము, దాని అంత గొప్ప ఎక్స్పీరియన్స్, అంత గొప్ప కార్యము మనకి వేరేది ఏది కూడా యాక్చువల్గా ఈ భూమి మీద మనం చూడలేము. చూసిన మనకి అంత ఆనందం రాదు. యాక్చువల్గా ఏది మనకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది, ఏది నిజంగా మనం చూసినట్లు గొప్ప కార్యం ఏది అవుతుందంటే, నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు నువ్వు ఇంతకుముందు ఏదైతే చూసినా నువ్వు అద్భుతం అనుకుని చాలా మంచి ఎక్స్పీరియన్స్ నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా చిన్నబోతాయి. ఇప్పుడు అనుకోవచ్చు, అంతసేపు నిత్యత్వంలో క్రీస్తు యొక్క మహిమను ఎంతసేపు చూస్తాడని మీరు అనుకోవచ్చేమో. క్రీస్తు యొక్క మహిమ అటువంటిది, అది ఎంత గొప్పదో మనకు తెలియదు. కాబట్టి చాలా సందర్భాల్లో మనం అంతసేపు పరలోకంలో ఆయన మహిమనే చూస్తూ ఆయనే చూస్తే ఏం చేస్తామండి అని బహుశా అనుకుంటున్నారేమో. కానీ చెప్తాను చూడండి, ఒక్కసారి కనుక క్రీస్తు యొక్క మహిమను చూడడం కనుక ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం స్టార్ట్ చేస్తే నిజంగా మనం తల అటు ఇటు కూడా తెప్పం. ఎందుకంటే అది అంత గొప్ప ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. దేవుని యొక్క మహిమ అంటే జస్ట్ నేను చూశాను ఇంక నెక్స్ట్ ఏంటి అన్నది కాదు, అలా ఉండదు. నువ్వు గంట చూసి నీకు బోరు కొట్టదు. యాక్చువల్గా నువ్వు ఒక 100 సంవత్సరాల్లో ఒక నిత్యత్వంలో చూశాను, క్రీస్తు యొక్క మహిమను చూశాను అనుకున్నా సరే, ఇంకా మరలా నీకు అది చూశాను నెక్స్ట్ ఇంకేదన్నా నాకు చూపించండి అనేటువంటి ఒక డౌట్, ఒక ఆలోచనకి రానే రాదు. ఎందుకు రాదంటే ఆయన యొక్క మహిమ అంటే గొప్పది.